ఈ రంగుకోక నీ ఒంటికి బాగా నప్పుద్ది, తీసుకో. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అత్తయ్య? ఎందుకేటి, ఇది కట్టుకుని నా కొడుకు ఎదురెళ్ళావనుకో ఆడు కాకిలని కాళ్ళకాడ వాలిపోతాడు. బాబాయ్ ఇదెంత? 1200. 1200? బాగా పిరిమే. ఎంతలో వద్దు గాని ఓ 25-30లో చూపించు. 25కి చీర ఇల్లు తుడుచుకోవడానికా ముక్కు చీదుకోవడానికే? ఏటి ఎడకరమాడుతున్నా? లేకపోతే 10 రూపాయల చీర ఏంటమ్మా, జేబురు మళ్ళా రావట్లేదు. పోనీ ఓ 100లో చూపించు. ఇదిగా జిగేలు మెరిసిపోవాలి. ఏంటి మెరిసిపోయేది? మీరు చీరలు కొనేసరికి నా జుట్టు మెరిసిపోతుంది. నమస్కారం అమ్మా. నమస్కారం. బాగున్నారా? బాగున్నానండి. మైసూర్ సిల్క్ లో, బెంగళూరు సిల్క్ లో ఏమైనా కొత్త డిజైన్లు వచ్చాయా? వచ్చాయమ్మా, చూపిస్తాను. అమ్మాయి అమ్మాయి నిజమే, అలాంటి వాళ్ళతో మాట్లాడకూడదు. ఇవ్వనమ్మా, చూడండి. ఎవరిని? నిన్నే. నన్నా? అవునరా, ముందు వచ్చిన వాళ్ళు ఒగ్గేసి వెనకొచ్చిన వాళ్ళు చూపిత్ర పెట్టుకో. ఆకలో ఇదిగో తల్లి, నువ్వు కొనవ పెట్టవు, నా ప్రాణాలు ఎందుకమ్మా తీస్తావు? సాసి కట్టానండి, గోప ఆసిపోద్ది. యాదవేసాలైక ముందు మాకు చూపించు. చూడమ్మా, మీది 100ల బేరం, అది 1000 బేరం. అయితే ఏట్రా, ఏలట్టి మేము కొనలేనా? నేను తలుసుకున్నానంటే కొట్టు మాత్రం కొనేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, నేను వెయిట్ చేస్తాను, తీసుకెళ్లి వాళ్ళకే చూపించండి. థాంక్స్ అమ్మా. ఇంగిలి పీసు చూసుకోండి. ఈ 2 కాకులు తీసుకోమ్మా. ఇంత ఖరీదు ఎందుకు అత్తయ్య? ఉంచమ్మా, నువ్వు మహాలక్ష్మిలా ఉండాలంతే. ఎంతరా? 2 కలిపి 4000. సీపే పొట్టం గట్టి వస్తా. ఇదిగో సేటు గారు, ఈ గాజులు తాకట్టెట్టుకుని బేగి 4 ఏలి. ఆకండి, ఆ గాజులు ఆవిడకిచ్చేయండి. ఏటి అక్కర్లేదు, నువ్వు డబ్బులు. దాని బట్టల కోసం మీ గాజులు తాకట్టు పెడతారా? యాదవ గాజులేటి, అవసరమైతే మా ప్రాణాలు ఇస్తాం. అందుకే నా కూతుర్ని మీ ఇంటికి పంపించింది. దాన్ని కోడలుగా కాకుండా కన్న కూతురులా చూసుకుంటారనే నమ్మకం ఉండబట్టే ఆ రోజు దాన్ని ఎత్తిన నీళ్లు పోస్తూ ఉంటే అడ్డు చెప్పలేదు. ఆయనలో మార్పు రాదు, పెళ్లి చేసి దీన్ని ఇంట్లో ఉంచుకోవడం కంటే అత్తారింటికి పంపించడమే మంచిదని ఆ రోజు కోపం నటించాను. కట్టుబట్టలతో వచ్చిన నా కూతురికి, అల్లుడు గారికి బట్టలు తెద్దామని నేను వచ్చింది. ఇదిగో మీరు తీసుకున్న వాటికి డబ్బులు ఇచ్చేశాను, తీసుకోండి. పాపెట్టిదాన్ని మీ మంచి మనసు అర్థం చేసుకోలేకపోయాను, క్షమించండి అమ్మా. నేను అమ్మని బొమ్మని కాదు, మీ వియ్యపురాల్ని. ఆ గాజులు తీసుకోండి, వెళదాం. మా ఓడి విషయంలో పంతులు గారు ఏటన్నా మెత్తపడ్డారా? మెత్తపడ్డామా? ఎనప మేకులా ఇంకా గట్టిపడ్డారు. మరి అలా బిగుసుపోతేలదా? మడిసే నాకు కూతంత పట్టు ఇడుపు ఉండాలి కదా. నిన్న కూడా మీ అబ్బాయి విషయం ఎత్తాను. ఏటన్నారు? నువ్వు చచ్చావనుకుని నేనెత్తిన కూడా నీళ్లు పోస్తానన్నారు. ఇదేటమ్మిది, నీళ్ళు పోయడం అంటే మా గొప్ప సరదాగా ఉన్నట్టుంది మీ పంతులు గారికి. ఓ పని చేయండి. ఏమిటి? అమ్మా, నువ్వు కూతంత ఎదరకనాడు. మేం పెద్దవాళ్ళం, పెద్ద పెద్ద మాటలు ఆడుకోండి. నేను పెద్ద మనిషి అయిన దాన్నే, పెళ్ళైన దాన్నే. నా అమ్మ నా తల్లి, నువ్వేనకూడదు. వెళ్ళమ్మా, వెళ్ళండి. 2 అవుతుంది, భోజనానికి ఇంటికి వెళ్ళరా? ఈ రోజు నుంచి భోజనాలు, టిఫిన్లు, రాత్రులు పడక కూడా ఇక్కడే. అదేంటి సరే? ఇంటికెళితే చుట్టుపక్కల ఆవులు, పిల్లులు, కోళ్లు తెగరచేస్తున్నాయి. ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుందని. మొన్న భవాని, నిన్న దాని తాత, ఇవాళ వైకుంఠ శర్మ వాడి పిల్లం ఈ అగ్రహారాన్ని మన బ్రాహ్మణికాన్ని కాదని వెళ్ళిపోయారు. ఇలా రోజుకొక్కరు వెళ్ళిపోతే త్వరలోనే ఈ అగ్రహారం మొత్తం ఖాళీ అయిపోతుంది. అందుకే మనం ఏదో ఒకటి చేయాలి. అసలు దీని ఎంతకీ కారణం చంద్రంగాడు. ముందు వాడిని లేపేస్తే, ఈ విషయం తెలిస్తే వాడు ముందు నిన్ను లేపేస్తాడు. మనం ఏం చేసినా వాడి జోలికి వెళ్లకుండా వాడి పీడ వదిలించుకోవాలి. అయితే ఒక కొత్త స్కీమ్ చెప్తా. మనం జైల్లో కూర్చోడానికి కాదు, ఆ చంద్రంగాడిని జైలుకు పంపించడానికి, అక్కడ ఉరి వేయించడానికి. ఏమిటిది? ఆ ఎస్టీడీ పుత్తు పాలకుట్టికి చంద్రంగాడంటే పిచ్చి ప్రేమ. దాన్ని మనం చంపేసి ఆ చంద్రంగాడికి దానికి కరెక్షన్ ఉందని, అది పెళ్లి చేసుకోమని నిలదీస్తే దాన్ని వీడు చంపేశాడని మనం పుకారు లేవదీద్దాం. దాంతో వాడి పని క్లోజ్. ఐడియా బ్రహ్మాండంగా ఉంది. అయితే ఇంకా ఆలస్యం దేనికి? ఓ 4గురిని పంపించి దాని చావుకి ముహూర్తం పెట్టించే. ఎవరు మీరు? ఏం కావాలి? నీ ప్రాణాలు. మా అగ్రహారానికి పట్టిన పీడ వదిలిపోవాలంటే నువ్వు చచ్చిపోవాలి. ఒకే ఒక్కసారి చచ్చిపో.
త్రాష్టుడా నీకు ఇదేం పోయి కాలరా నోరు మూసుకొని పోరా ముసలి నక్క అవునండి, ఆ చంద్రం గారికి పాలకుర్తికి అక్రమ సంబంధం ఉంది. అది తెలుసుకున్న మీ నాన్నగారు నా మనవరాలికి అన్యాయం చేస్తావా అని గట్టిగా నిలదీస్తే ఆయన బుర్ర పగలగొట్టి చంపడానికి ప్రయత్నించాట. సరిగ్గా అదే సమయానికి మావాడు వెళ్లి అడ్డుపట్టడంతో తెలివిగా ఆ నేరాన్ని మావాడి మీద మోపి పోలీసుల చేత అరెస్టు చేయించాడు. అబద్ధం. పాలకుర్తిని చంపి ఆ నేరాన్ని నా మీద తోసి నన్ను ఊరి నుంచి పంపించాలని చూసింది మీ కొడుకు. ఆ విషయాన్ని స్వయంగా నీ కొడుకే పోలీసుల దగ్గర ఒప్పుకున్నాడు. వీళ్ళంతా నీ చుట్టూనే ఉంటూ మీ నాన్నగారిని చంపాలని ప్రయత్నం చేశారు. ఆయన ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉన్నారు. మీరు వచ్చి తులసితీర్థం పోస్తే ఆయన తృప్తిగా కన్నుమూస్తారు. ఎంత ధైర్యం నీకు? శాస్త్రి గారు నీ పేటకు రమ్మంటావా? నేను రమ్మంటున్నది మా పేటకు కాదు, ఆయన తండ్రి దగ్గరికి. కొడుకుగా రమ్మంటున్నాను. ఈయన అక్కడికి రారు. కావాలంటే ఆయన్నే ఇక్కడ తీసుకురా. ఆయన కదల్చకూడదని డాక్టర్లు చెప్పారు. ఈయన అక్కడికి రాకూడదని మా కుల కట్టుబాట్లు చెప్తున్నాయి. ఆ కులాన్ని ఈయనకి ఇచ్చింది ఆయనే. ఏమండి, మీరు ఆలస్యం చేయకుండా తొందరగా రండి. నేను రాను. ఆయన మిమ్మల్ని చూడాలని తహతాలు ఆడుతున్నారు. అంతగా చూడాలనుకుంటే ఆయన్నే ఇక్కడికి తీసుకురా. వెళ్ళిపోయాడు రా, మనందరినీ ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. మీ నాన్నగారిని తీసుకొచ్చాం, ప్రాణాలతో కాదు, శవంగా. కన్న కూతురు చచ్చిపోయింది అనుకున్నప్పుడు రాని కన్నీళ్లు కనీసం కన్న తండ్రి చచ్చిపోయినప్పుడన్నా వచ్చాయి. మీ తండ్రి గారు చాలా అదృష్టవంతులు. అపుత్రస్య గతిర్నాస్తి అని మీ శాస్త్రాలే చెప్తున్నాయి కనుక కాదనకుండా తలకొర పెట్టి మీ తండ్రికి పుణ్యగతులు కలిగించండి. ఒక తక్కువ కుల స్త్రీ పాలు తాగినందుకు నా బిడ్డను నా బిడ్డ కాదని, మైల పడ్డాడని, నా దగ్గర ఉండడానికి వీల్లేదని తీర్పు చెప్పారు. మరి మీ తండ్రి గారు ఈ అగ్రహారాన్ని కాదని ఆ పేటకెళ్లి మకాం పెట్టి వాళ్ళ నీళ్లు తాగి వాళ్ళ తిండి తిని వాళ్ళ మధ్య తిరిగారు. మరి ఆయన మైల పడ్డట్టు కాదా? ఆ మైల పడ్డ తండ్రికి ఒక కుల పెద్దగా, ఒక బ్రాహ్మణుడిగా, ఒక కొడుగ్గా మీరు తలకొరవి ఎలా పెడతారు అని నేను అడగటానికి రాలేదు. ఆ వ్యక్తికి మీరు తలకొరవు పెడితే మీరు నమ్మిన ఆచారాలు సంప్రదాయాలు మైలపడతాయని మీకు గుర్తు చేయడానికి రాలేదు. వాటికన్నా బంధాలు ప్రేమలు గొప్పవని, ఆ తండ్రికి ఓ కొడుగ్గా మీరు తలకొరవు పెట్టడం మీ ధర్మమని చెప్పటానికి వచ్చాను. రండి. ఎక్కడికి? ఆయనకు తలకొరవి పెట్టడానికి. అనాథ శవాలకు నేను తలకొరవి పెట్టను. కన్న కొడుకు నేను బతుకుండగా ఆయన అనాథ ఎలా అవుతాడు?
నన్ను ఈ అగ్రహారాన్ని కాదని మీ పేటలో ఎప్పుడు అడుగుపెట్టాడో అప్పుడే నాకు ఆయన చచ్చిపోయాడు. దీన్ని మూర్ఖత్వం అంటారు. కాదు, వ్యక్తిత్వం అంటారు. మా అగ్రహారంలో అందరిది ఒకే మాట, అందరిది ఒకే న్యాయం. ఇది మా కుల కట్టడి. కులం బ్రతుకున్న కూతుర్ని చంపుతున్నప్పుడు, చనిపోయిన తండ్రికి తలకొరివి పెట్టలేనప్పుడు, కడుపులోని బాధని బయటికి చెప్పుకోలేనప్పుడు ఎందుకండి ఈ కులం? ఎవరిని ఉద్ధరించడానికి? ఆది శంకరాచార్యుల కంటే గొప్పవారా మీరు? వివేకానందుడు, రామకృష్ణ పరమహంస కంటే గొప్పవారా మీరు? కందుకూరి, గురుజాడ వాళ్ళందరూ బ్రహ్మణులే కదా. వాళ్ళు ఎవరైనా కులాల పేరుతో మనుషుల్ని విడదీసి అంటరాని వాళ్ళుగా చూడమని చెప్పారా? ఆది మానవుల కులమేమిటి? అసలు మానవ జాతి చరిత్రే సంకర జాతి చరిత్ర. ఇంకా ఎందుకండి కులం అని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు? ఈ రోజుల్లో ఎవరైనా కులాలను బట్టి వృత్తులు చేస్తున్నారా? ల్యాండ్రీలు, బార్బర్ షాపులు, కిరాణా కొట్లు, చెప్పుల కొట్లు, బట్టల కొట్లు, కళ్ళు కొట్లు ఆ కులాల వాళ్లే పెడుతున్నారా? ఇంకే కులం వాళ్ళు పెట్టడం లేదా? మీరు అనుకున్నట్టు కులమే గొప్పదైతే అంటరానితనం నేరమని ప్రభుత్వం ఎందుకు చెప్తుంది? మన రాజ్యాంగం కులాన్ని, మతాన్ని సమానంగా చూడమని ఎందుకు చెప్తుంది? ఈశ్వర అల్లా తేరే నాం అని గాంధీ మహాత్ముడు ఎందుకు ప్రార్థించాడు? సర్వమత సహనాన్ని కోరి. ఆస్క్ నాట్, థింక్ నాట్, సే నాట్, క్యాస్ట్ అన్న నెహ్రూ గారి సిద్ధాంతాన్ని చట్టం చేస్తుంటే ఈ రోజు ఈ దేశానికి పరిస్థితి పట్టేది కాదు. స్కూళ్లలోనూ, ఉద్యోగాల్లోనూ పేరు పక్కన పేరు ఉండేది కాదు. ఈ దేశానికి ప్రమాదం అంటూ ఉంటే తీవ్రవాదుల వల్ల కాదు, ఇలాంటి కులవాదుల వల్ల. ఆపండి మీ ఉపన్యాసాలు. అడ్డమైన వాళ్ళ చేత నీతులు చెప్పించుకునే దుస్థితికి మేము ఇంకా దిగజారలేదు. ముందెక్కడి నుంచి నాకు సంబంధం లేని ఈ శవాన్ని తీసేయండి. మనసున్నోళ్ళకి మంచోళ్ళకి మాట చెప్తాం కానీ ఇతని మూర్ఖపోళ్ళకి ఏం చెప్తాను రా బాబు. తమరు అనుకున్నట్టుగా మా పెద్ద పంతులు గారేమి దిక్కుమాలినాడు కాదు. మేమందరం ఆయన బిడ్డలం. ఆయన కొడుకులేడేమో గాని ఆయన మనవరాల మౌడిగా మా చంద్రం ఉన్నాడు. రాచంద్రం తలకొరు నువ్వు పెడదు గాని. ఇస్మాయిల్, డేవిడ్, శ్రీరాములు రండి, మనం తీసుకెళ్దాం. అయ్యా, ఘోరం జరిగిపోతుంది. మన అగ్రహారం అల్లకల్లోలం అయిపోతుంది. మీరు పూనుకోకపోతే మన జీవనాధారానికే ముప్పు వాటిల్లా ఉంది. ఏమైంది? మనం వాళ్ళని తక్కువ కులం వాళ్ళు అన్నామని, వాళ్ళని తక్కువ చేసి చూస్తున్నామని వాళ్ళంతా కలిసి తిరుగుబాటు చేసి మన అగ్రహారాన్ని వెలివేశారు. ఇంతకాలం ఎవరినైతే మనం అంటరాని వాళ్ళుగా చూస్తున్నామో ఇవాళ వాళ్ళంతా కలిసి మనల్ని అంటరాని వాళ్ళుగా చూస్తుంటే తెలుస్తోంది అంటరానితనం ఎంత దుర్మార్గమో అని. మన అగ్రహారం వాళ్ళకి ఎవరూ నిత్యావసర వస్తువులు అమ్మటం లేదు. పాలు పితకటానికి గాని, పాలు పొయ్యటానికి గాని ఎవరూ రావటం లేదు. ఆకలితో పసిపిల్లలు మలమల మాడిపోతున్నారు. కొత్త బట్టలు కుట్టడానికి గాని, పాత బట్టలు ఉతకడానికి గాని ఎవరూ రానంటున్నారు. మరుగుదొడ్లు శుభ్రపరచడానికి గాని, వీధులు చెమ్మడానికి గాని ఒక్కరూ రానంటున్నారు. మా వీధిలో కుక్క తచ్చి 4 రోజులు అయింది. ఒకటే కంపు, తీసే నాథుడు లేడు. ఇంతకాలం అందరూ అన్నీ చేసి పెడుతుంటే, మన అవసరాలు తీరుస్తుంటే మనకేమీ తెలియలేదు. ఇప్పుడు తెలుస్తోంది. మనం తినే తిండి నుంచి తొడిగే చెప్పులు, తాగే నీరు, చివరకు మనం ధరించే ఈ యజ్ఞోపవీతం వరకు అందరూ అన్ని చేస్తుంటేనే మనకు వచ్చాయి. మనం పుట్టిన దగ్గర నుంచి కాటికి పోయే వరకు మనం బతకటానికి అవసరమయ్యే వస్తువులన్నీ అన్ని కులాల వారు ఇవ్వబట్టే మన బతుకులు సాఫీగా నడుస్తున్నాయని ఇప్పుడు అర్థమైంది. ఇక మీదట మన హద్దుల్ని చెరిపేసుకొని వాళ్ళని మనతో కలిపేసుకొని ఒకే కుటుంబంలో కలిసిమెలిసి ఉందాం. అందుకు వాళ్ళు ఒప్పుకోవాలంటే ఆ చంద్రాన్ని మీరు అల్లుడిగా స్వీకరించాలి. శంకర, మన కుల కట్టుబాట్ల కోసం, మన అగ్రహారం కోసం కన్న తండ్రిని, కన్న కూతుర్ని కూడా వదులుకున్నాను. ఎందుకు? మన ఆచార వ్యవహారాలకు మచ్చ రాకూడదని. ఇప్పుడు కష్టం వచ్చిందని మనం స్థాయి దిగదార్చుకుని వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడమంటారా? తప్పు లేదండి. మనలోనూ మన మూఢాచారంలోనూ తప్పుంది. వాటిని సరిదిద్దుకోవడం తప్పు కాదు. రండి. నా బొందిలో ప్రాణం ఉండగా నేను నమ్మిన సిద్ధాంతాల్ని మార్చుకోలేదు. నేను అక్కడికి రాను. అయితే ఈ రోజు నుంచి మిమ్మల్ని మేం వెలివేస్తున్నాం. మేమంతా అక్కడికి వెళ్తున్నాం. పదండి. ఏమండి, ఆలయ ధర్మకర్తగా, అగ్రహారం పెద్దగా, పేద వేదాంగాలు చదువుకున్న పండితుడుగా కాకుండా ఒక ఆడపిల్ల తండ్రిగా, ఒక కొడుకుగా, ఒక భర్తగా ఒక్క క్షణం ఆలోచించండి. కన్న తండ్రిని కాదన్నారు, కడుపున పుట్టిన కూతుర్ని వదులుకున్నారు, ఇప్పుడు ఈ అగ్రహారాన్ని దూరం చేసుకున్నారు. ఇంతమందిని ఎందుకు, ఎవరి కోసం వదులుకుంటున్నారు? పరమేశ్వర శాస్త్రి భార్యగా అడుగుతున్నావా? ఆయన భార్య మూకదండి. నా కూతురికి తల్లిగా,
ఓ మావగారికి కోడలుగా అడుగుతున్నాను. అయితే భర్తగా సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఎందుకు లేదు? మీ కూతురు మీకు పుట్టలేదా? మీ తండ్రికి మీరు పుట్టలేదా? అసలు చేసిన తప్పేంటండి? చంద్రం చేత తాళి కట్టించుకోవడగా? కట్టించే ముందు కనబడని కులం కట్టిన తర్వాత అడ్డం వచ్చిందా? అయినా అదేమైనా కుష్ట, బొల్ల, క్యాన్సరా ఇంత భయంకరంగా అసహించుకోవడానికి, ద్వేషించడానికి? కన్న తండ్రిగా ఎప్పుడైనా దాని గురించి ఆలోచించారా? దాని మీద మీ మాట చెల్లుబడి కావాలా? నేనేం దాన్ని చెట్టు మీద నుంచి తెంపుకు రాలేదండి. 9 మాసాలు మోసి కని 20 ఏళ్లు పెంచాను. అది ఇప్పుడు పెళ్ళైనట్టో కానట్టో, మొగుడున్నట్టో లేనట్టో, బతికినట్టో చచ్చినట్టో తెలియక జీవోత్సవంలో బతుకుతుంది. దాన్ని అలా చూస్తూ ఈ కన్న తల్లి ఎన్నాళ్ళని ఊరుకుంటుంది? ఏమండి, దాని జీవితాన్ని అలా కాల్చమని ఏ ధర్మం, ఏ శాస్త్రం చెప్పిందండి మీకు? మీకు జన్మనిచ్చిన తండ్రి ఆ గూడెంలో ఉన్నాడని, మైలు పడ్డాడని ఆయనకు తలకొరి పెట్టలేదు. మీరు అనుకునే ఆ మైలు ఎలా ఉంటుందండి? తాకితే చేతులు అంటుకుని కాలిపోతాయా? అయితే ఆ గూడెం వాళ్ళందరూ ఆయన తాకారు కదా, వాళ్ళు మైలు పడ్డారా, కాలిపోయారా? వాళ్ళకి లేని మైలు మనకెందుకండి? ఇప్పటి వరకు నాకు కూతురు తండ్రి మాత్రమే లేదు. ఈ క్షణం నుంచి భార్య కూడా లేదు. ఏమండి, అనుబంధ ఆప్యాయతల కంటే మీకు ఆచారాలు, కట్టుబాట్లే ముఖ్యమా? అవునంటే ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? తాళి కట్టించుకున్న నేరానికి ఊపిరున్నంత వరకు పరమేశ్వర శాస్త్రి గారి భార్యగా, మీ ఆచారాలకు బానిసగా చచ్చినట్టు ఇంట్లోనే పడి ఉంటాను. ప్రాణాలతో మాత్రం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోను. ఏంటిది? ఈ అగ్రహార వాళ్ళందరూ కట్టుకట్టుకుని మన పేటకు వస్తున్నారు. ఏమో మరి. చంద్రం, మమ్మల్ని క్షమించు. మా తప్పు మేము తెలుసుకున్నాం. ఇక నుంచి మనమంతా కులమత భేదాలు లేకుండా అందరం కలిసిమెలిసి బతుకుదాం. అదేం కుదరదు. మా అవసరం ఏంటో తెలిసొచ్చాక కాళ్ళ బేరానికి వచ్చారు. వీళ్ళ మాటలు నమ్మి చేతులు కలపొచ్చు. చంద్రం, ఎంతకాలం మమ్మల్ని కుక్కల కంటే హీనంగా చూశారు. మేము మీ కొంపలకు వస్తే మైలుపడిపోతాం అన్నారు. ఇప్పుడు మీరు అందరూ కలిసి మా పేటకు వచ్చి మా పేట మొత్తాన్ని మైలు చేశారు. అర్జెంట్ గా ఎండించి వెళ్ళిపోండి, లేకపోతే మా గీత కత్తులకి గడ్డం కత్తులకి పనులు చెప్పాల్సి వస్తాయి. మీరు చెప్పినట్లు వీళ్ళు విరేస్తే రేపు నీ చెల్లి పెళ్లి చేస్తారు. నీ కొడుకు బారసాలు జరిపిస్తారు. చనిపోయిన మీ నాన్నకు తప్పిదాలు పెట్టిస్తారు. ఏది మంచో, ఏది చెడు, ఏ దోషానికి ఏ శాంతులు చేసుకోవాలో, ఏ పాపానికి ఏ ప్రాయశ్చిత్తం చేసుకోవాలో ఎవరు చెప్తారు మీకు? వాళ్ళకు మన అవసరం ఎంత ఉందో మనకి వాళ్ళ అవసరం కూడా అంతే ఉంది. మనందరం కలిసి ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటేనే మనందరం సుఖంగా ఉండగలుగుతాం. ఓ కులం ఎక్కువ, ఓ కులం తక్కువ కాదని, వీళ్ళలో మార్పు రావాలని సాంఘిక పరిష్కారం చేశారు. కానీ కట్టగట్టి వీళ్ళు కట్టబెట్టాలి కాదు. రండి, అందరం కలిసినట్టుగా ఆనందంగా మనుషుల్లో జీవితాం. కలుసుకోండి. మీరు కోరుకునేది మీలో మార్పుడి, మీ చావుని కాదు. మీరు చేసింది ఇంకా తప్పనుకుంటే మీరు బతకండి, నాకు శిక్ష వేయండి. మీరు చదివిన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు నేను చదివాను. వాటిలో ఎక్కడ బ్రాహ్మణుడు, దళితుడు అంటారు అంటూ ఎవరు లేదు. మనిషి మాత్రమే ఉన్నారు. మనిషిగా బతికేందుకు, మనిషిని బ్రతికించేందుకు ఏం చేయాలో అది మాత్రమే ఉంది. ఇంతకాలం మీరు సర్వం తెలిసిన జ్ఞానిని, పండితుడే అనుకున్నాను. కానే కాదు. పండితుడనే వాడు ఒక సబ్బ్రాహ్మణి ఎంత గౌరవిస్తాడో, ఒక కుక్కనే కుక్క మాంసదనే వాడిని అంతే గౌరవిస్తాడని గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. మర్చిపోయారా? క్షత్రియ కులస్థులైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షిగా మారినప్పుడు ఎందుకు చేతులు కట్టు కూర్చుంది మీ కులం? పెళ్లిలో భార్యాభర్తలకు అరుంధతి వశిష్ఠుల నక్షత్రాలను చూపిస్తారు. వశిష్ఠుడు బ్రాహ్మణుడైతే ఆయన భార్య అరుంధతి హరిజనస్త్రీ. ఇది మీకు తెలియదా? శ్రీరాముడు క్షత్రియుడు, శ్రీకృష్ణుడు యాదవుడు. ఇద్దరు మీకన్నా తక్కువ కులస్తులు. మనధర్మాన్ని అంత నిష్ఠగా పాటించే మీరు, సద్బ్రాహ్మణులను చెప్పుకుంటున్న మీరు ఆ రాముణ్ణి, కృష్ణుణ్ణి ఎందుకు పూజిస్తున్నారు? దేవుడు మనిషిని సృష్టిస్తే మనిషి స్వార్థంతో కులాన్ని సృష్టించి తను సృష్టించిన దేవుడి కులాల వారిగా విభజించాడు. ఎందుకంటే కులం పేరుతో సాటి మనిషి మీద ఆధిపత్యం, అధికారం చలాయించాలనే దురహంకారంతో దాన్ని మీరు అనుసరించారు. ఇంతకాలం మిమ్మల్ని మార్చగలనే నమ్మకంతో ఉన్నాను.
మారటం కన్నా మరణించడమే మంచిదనుకున్న మిమ్మల్ని మార్చలేని అర్థమైంది. మీ కూతురు వెళ్ళో తలగతి మిమ్మల్ని అవమానించాలని ఇంకా మీరు అనుకుంటున్నారు కాబట్టి ఆ ఖచ్చితాన్ని తెచ్చి ఈ ఊరిని మీ కూతుర్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతాను. అల్లుడు, కులాభిమానంతో మానవత్వాన్ని మరిచి అంధకారంలో కొట్టుకుంటున్న నా కళ్ళు తిరిగి మనిషికి కులం కన్నా గుణం ముఖ్యమని, మతం కన్నా మానవత్వం ముఖ్యమని నాకు తెలియజేశాను. చేసిన పొరపాటుకి నన్ను క్షమించు. నేను నాకు దండం పెట్టుకోండి. రెడీ? ఆగండి. కూర్చోండి. ఇప్పుడు తీయండి. అదేమిటి అక్కడ కూర్చున్నారు? ఇలా కుర్చీలో కూర్చోండి. పర్లేదులేండి. మీరు కుర్చీలో కూర్చోబోతే మేము కిందనే కూర్చోండి. అంత పని చేయబాకండి. తమరు పెద్దరు. ఇంకా మన మధ్య పెద్ద చిన్న ఏడు బావగారు. బావగారా? ఇవాళ నుంచి మన ఇద్దరం వియ్యంకులం. ఆయన నన్ను బావగారు ఈయన కూడా అని పిలిచేస్తున్నారా? ఏమండి మీ నోటితోనే మామూలు కూడా అల్లుడు అని పిలవండి. ఒట్టల్లుడు అన్నాం. ఏ పనైనా అదిరే స్థాయిలో చేస్తాడు కనుక అదిరింది అల్లుడు అంటాను. మీరు కూర్చోండి. వీళ్ళిద్దరు చేరి ఎక్స్క్యూజ్ మీ,